ఆచి చికెన్ మసాలా. తండ్రి పొలిటికల్ గా మంచి పొజిషన్ లో ఉన్నాడు. రాజాల రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడు. ఇక తమకు ఎదురేముందిలే అని నేతల కుమారులు కొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ తండ్రులకు పెద్ద తలనొప్పిగా తయారవుతున్నారు. రాజకీయాల్లో క్షేత్రస్థాయి నుంచి అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి ఎదిగిన పొలిటికల్ రాజాలు తమ యువరాజులిస్తున్న స్ట్రోక్ల వల్ల ఫ్యూచర్ అగమ్యగోచరంగా మారి దిక్కులు చూసే పరిస్థితి తలెత్తుతోంది. కష్టపడి సాధించుకున్న హోదా, ప్రజల్లో ఉన్న పలుకుబడి, పరపతి అంతా ఓవర్ నైట్ ప్రమాదంలో పడి తలలు పట్టుకుంటున్న పొలిటీషియన్లు చాలా మంది కనిపిస్తారు. ముఖ్యంగా తెలంగాణలో పార్టీలతో సంబంధం లేకుండా ఫేట్ మారిపోతున్న లీడర్లు పలువురు కనిపిస్తుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో ఇరుక్కుని జైలు పాలవ్వడంతో కుమారుల కారణంగా కొంప కొల్లేరైన నేతల ఉదంతాలపై రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చ నడుస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, అత్యాచారం జరిగినట్టు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం బాధితురాలు మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఆ డ్యామేజ్ కంట్రోల్ కి బండి సంజయ్ నానా పాట్లు పడుతున్నారు. బీజేపీలో కరీంనగర్ కార్పొరేటర్గా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 2 సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగిన బండి సంజయ్కు తనయుడి కారణంగా కోలుకోలేని దెబ్బే తగిలింది. అలాంటి తండ్రుల లిస్టులో సీనియర్ నేత కె కేశవరావు అలియాస్ కేకే కూడా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి కేకే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చక్రం తిప్పిన ముఖ్య నాయకుల్లో ఒకరు. కేకే పీసీసీ చీఫ్ గా ఉన్న రోజుల్లో అంటే 2007లో ఆయన కొడుకు కారణంగా అభాస్పాలయ్యారు. ఆ ఏడాది సెప్టెంబర్ 9న కేకే కుమారుడు వెంకట్ నివాసంలో ఆయన వ్యాపార భాగస్వామి అయిన ప్రశాంత్ బుల్లెట్ గాయాలతో మృతి చెందారు. అది ఆత్మహత్యేనని వెంకట్ కుటుంబ సభ్యులు వాదించగా హత్యేనంటూ ప్రశాంత్ తరపు వారు వాదించారు. ఈ ఘటన అప్పట్లో తెలుగునాట సంచలనమయ్యింది. ఫలితంగా కేశవరావు పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ డిఎస్ కూడా తనయుడి బాధితులే. ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్ పైన 2018లో లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో సంజయ్ అరెస్ట్ అయ్యారు కూడా. ఒకానొక దశలో సీఎం పోస్టుకు పోటీ పడిన ధర్మపురి శ్రీనివాస్ రాజకీయ జీవితం కుమారుడిపై నమోదైన కేసు కారణంగా ఒడిదుడుకులకు లోనయ్యింది. సంజయ్ పై ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో 2020లో న్యాయస్థానం కొట్టేసింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసుల్లో కాంగ్రెస్ మాజీ ఎంపీ, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య కూడా ఇలాంటి ఒడిదుడుకులే ఎదుర్కొన్నారు. ఆయన కోడలు సారిక, ఆమె 3 కుమారులు తీవ్ర అనుమానాస్పద స్థితిలో మరణించారు. 2015లో సిరిసిల్ల రాజయ్య నివాసంలో వారు సజీవ దహనమయ్యారు. అప్పటికే సారిక తన భర్త అనిల్ కుమార్ వేధిస్తున్నాడంటూ పోలీసు కేసు కూడా పెట్టింది. ఈ క్రమంలో రాజయ్య కొడుకు అనిలే భార్య సారికను, 3 పిల్లలను హత్య చేశాడని సారిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజయ్య పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ ఘటన తర్వాత ఆయన టికెట్ను రద్దు చేసి సర్వే సత్యనారాయణను ప్రకటించింది. సుపుత్రుడు శరాఘాతం తగిలిన నేతల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ కూడా ఉన్నారు. ఆయన కుమారుడు రహీల్ అమీర్ 2022లో జూబ్లీహిల్స్లో నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మహిళ, ఆమె బిడ్డను ఢీకొట్టాడన్న కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. నాటి కారు ప్రమాదంలో ఆ మహిళ, బిడ్డ మృతి చెందారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రగతి భవన్ వద్ద ప్రమాదానికి కారణమయ్యాడనే మరో కేసును అమీర్ ఎదుర్కొంటున్నాడు. 2014-18లో గులాబీ పార్టీ నుంచి బోధన్ ఎమ్మెల్యేగా గెలిచిన షకీల్ 2023లో ఓటమి పాలై కొడుకు నిర్వాకంతో పాటు తనపై ఉన్న కేసులతో విదేశాలకు పారిపోవలసి వచ్చింది. బీఆర్ఎస్ మరో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు కూడా సన్ స్ట్రోక్ గట్టిగానే తగిలింది. జనవరి 3, 2022లో కొత్తగూడెం జిల్లా పాల్వంచుకు చెందిన వ్యాపారి తన భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ మరణానికి కారణం వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర అంటూ ఓ సెల్ఫీ వీడియో సందేశాన్ని, సూసైడ్ నోట్ను ఆ వ్యాపారి విడుదల చేశారు. ఈ కేసు అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రాఘవేంద్రను పోలీసులు అరెస్టు చేసినా, అతన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినా వనామాకు జరగాల్సిన రాజకీయ నష్టం జరిగిపోయింది.
ఇక 2022 మార్చి 28న జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న ఆరోపణలపై 6 బాలురపై పోక్సో కేసు నమోదైంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో మజ్లిస్, బీఆర్ఎస్ పార్టీల ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో సదరు పొలిటికల్ రాజాల పేర్లు పెద్దగా ఫోకస్ అవ్వకపోయినా వారి యువరాజుల నిర్వాకంతో కెరీర్ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. ఇక హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కుమారుడు తీగల హరినాథ్ రెడ్డి గతంలో ఒక భూ వివాదం మరియు బెదిరింపుల కేసులో ఇరుక్కున్నారు. వనస్థలిపురం ప్రాంతంలో ఒక స్థలానికి సంబంధించిన వివాదంలో దౌర్జన్యానికి దిగారనే ఆరోపణలు వచ్చాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తీగల కృష్ణారెడ్డి ప్రతిష్ట ఈ భూ వివాదాల వల్ల స్థానికంగా మసకబారింది. అలాగే కేసీఆర్ కుమారుడు కె తారక రామారావు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఫార్ములా ఈ కారు రేసు కేసు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం, ఇతర పరిపాలనాపరమైన లోపాలపై విపక్షాలు నేరుగా కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ను A1గా చేరుస్తూ ఏసీబీ నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 55 కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలపై విచారణ జరుగుతోంది. కేసీఆర్ తన కొడుకుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన సీనియర్ నేతలను పక్కన పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఒక ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన నేతలు వారసుల కారణంగా అభాసుపాలవుతూనే ఉన్నారు. కన్న బిడ్డల్నే కంట్రోల్ చేసుకోలేని వారు ప్రజాక్షేత్రంలో రాణిస్తూ తమను ఏలడం ఏంటని ప్రజలు తలలు పట్టుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి.